ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఈ డైలాగ్ అయితే చాలా ట్రెండింగ్‌గా ఉంది కదా! ఈ డైలాగ్‌తో వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే డెమో వీడియో అయితే చూడండి. ఏదో ఒక రోజు కనిపిస్తుందని చూడగానే సో, డెమో వీడియో అయితే చూసారు కదా! ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో అయితే ప్రాజెక్ట్ లింక్ ఉంది. ఇంపోర్ట్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో అయితే ఫాంట్ కూడా ఉంది. ఎళ్లి డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. టెక్స్ట్‌పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి యువర్ ఫాంట్స్‌పై ట్యాప్ చేసి 3 డాట్స్‌పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్‌లోకెళ్ళి డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఫాంట్‌ని అయితే యాడ్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా అన్ని టెక్స్ట్ లేయర్స్‌కి అయితే ఫాంట్ అయితే ఇలానే యాడ్ అయిపోతుంది. కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఒక ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. దానిపై అయితే ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళండి. మీరు ఎవరైతే ఇమేజ్‌ని ఎడిట్ చేయాలనుకో వాళ్ళ ఇమేజ్‌ని అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని అయితే ట్యాప్ చేయండి. ఇమేజ్ అయితే ఫ్రేమ్‌కి అడ్జస్ట్ కాకపోతే కొంచెం ఫింగర్స్‌తో అయితే లైట్‌గా అయితే కిందకైతే ప్లేస్ చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసి కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇంకా లిరిక్స్ కనిపిస్తుంది కదా! దాని పక్కన ఇంకో ఎఫెక్ట్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి కరెంట్ ఫిల్‌లోకి వెళ్ళి ఇప్పుడైతే మళ్ళీ కరెంట్ ఫిల్‌లోకి వెళ్ళి అయితే ఇమేజ్‌ని అయితే యాడ్ చేసుకోండి. ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే లైట్‌గా కిందకైతే స్క్రోల్ చేయండి ఫింగర్స్‌తో. ఎఫెక్ట్ లేయర్ కనిపిస్తుంది కదా! దానిపై అయితే క్లిక్ చేసి కరెంట్ ఫిల్‌లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్‌ని అయితే యాడ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు అప్పుడే వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇమేజ్ యాడ్ చేసుకున్నాక కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇమేజ్ అడ్జస్ట్ అయ్యిందో లేదో కనిపిస్తుంది. ఇక్కడైతే ఎఫెక్ట్ లేయర్ కనిపిస్తుంది కదా! దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్‌లోకి వెళ్ళి ఇమేజ్‌ని అయితే యాడ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఇంకో ఎఫెక్ట్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్‌లోకి వెళ్ళి ఇమేజ్‌ని అయితే యాడ్ చేసుకోండి. కొంచెం ఇమేజ్ అయితే పక్కకు వస్తే కొంచెం ఫింగర్స్‌తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. ఇంకో లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్‌లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్‌ని అయితే యాడ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని అయితే ట్యాప్ చేయండి. ఇంకో లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్‌లోకి వెళ్ళి ఇమేజ్‌ని అయితే యాడ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో తెలుస్తుంది. ఇంకో లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్‌లోకి వెళ్ళి ఇమేజ్‌ని అయితే యాడ్ చేసుకోండి. బ్యాక్‌కి వచ్చి ఇంకో లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్‌లోకి వెళ్ళి ఇమేజ్‌ని అయితే యాడ్ చేసుకోండి. సింపుల్ ప్రాసెస్ అండి ఇది. ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్‌లోకి వెళ్ళి ఇమేజ్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. మన ఛానల్‌లో అయితే ఎడిటింగ్స్ అయితే చాలా ఈజీగా ఎలా ఎడిట్ చేసుకోవాలో చాలా వీడియోస్ ఉన్నాయి. వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్‌కి అయితే ఒక లేయర్ కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేసి కరెంట్ ఫిల్‌లోకి వెళ్ళి ఇమేజ్‌ని అయితే యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి.